హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మీరు తమ్మునే చూస్తుంది కరెక్టే. సలార్ మూవీలో దేవాకి తమ్ముడు ఉన్నాడా, ఇది నిజంగానే జరుగుతుందా లేదా? గత 2 రోజుల నుంచి సలార్ మూవీలో దేవాకి తమ్ముడు ఉన్నాడు అని తెగ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. నేను చూసా కానీ అంతకేం పట్టించుకోవాలా. కానీ మరోసారి మూవీ చూస్తుంటే నాకైతే నిజంగానే అనిపించింది ఫ్రెండ్స్. మరి నిజంగానే సలార్కి తమ్ముడు ఉన్నాడా లేదని తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే ప్రభాస్ అన్న, ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ఫైర్. అయితే ఈ మూవీని చాలామంది థియేటర్లో చూశారు, కొంతమంది ఓటీటీలో చూశారు. అయితే ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక వీడియోలోకి వెళ్తే ఈ మూవీని ఓటీటీలో చూస్తుంటే నాకు ఒక పెద్ద డీటెయిల్ కానొచ్చింది. అదేంటంటే మన దేవ తన మదర్ వాళ్ళిద్దరూ కాన్సార్ సిటీని వదిలేసి వెళ్తారు వరదాకి మాటిచ్చి. అది అయిపోగానే సూర్యుడే సాంగ్ వేస్తారు. ఆ సాంగ్లో స్టార్టింగ్లో మన దేవ మదర్ అలా పెద్ద డోర్స్ ఓపెన్ చేయగలనే దేవ మదర్ అంటే ఈశ్వరిరావు తను ప్రెగ్నెంట్గా ఉన్నట్టు మనకి చూపించారు. ఇది నిజం ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ తీసా. ఒకసారి పోస్టర్ని బాగా అబ్జర్వ్ చేయండి, లేదంటే మూవీని అయితే చూడండి ఒకసారి. ఫస్ట్ సూర్యుడే సాంగ్ స్టార్టింగ్లో పెద్ద డోర్స్ ఓపెన్ చేయగానే తననైతే చూపిస్తారు. మరి నిజంగానే తను ప్రెగ్నెంట్గా ఉన్నారు. మరి ఈ లాజిక్ని మనం మిస్ అయ్యాం ఫ్రెండ్స్. అయితే నిజంగానే తను ప్రెగ్నెంట్ కదా, మరి దేవాకి తమ్ముడు ఉన్నాడా అంటే ఉండే అవకాశం ఉంది. కానీ పార్ట్ 1లో మనకు ఎందుకు చూపించలేదంటే ప్రశాంత్ నీల్ గారు ఏదో ట్విస్ట్ మనకి రివ్యూ చేయాల. నిజంగానే తమ్ముడైతే ఉండొచ్చు ఫ్రెండ్స్. సరే తమ్ముడు ఉన్నాడు అనుకుందాం, మరి ఉంటే ఎక్కడున్నాడు మనకు ఎందుకు చూపించలేదంటే తన మదర్ ఈశ్వరీరావు గారు తనని ఈ కాన్సార్ సిటీకి దూరంగా వేరే దేశాలకి పంపించుండొచ్చు. ఎందుకంటే కాన్సార్ సిటీలో ఎలా వైలెన్స్ జరుగుతుందో తనకు తెలుసు, అందుకే వీటన్నిటికీ దూరంగా పంపించుండొచ్చు. మనకి పార్ట్ 2లో చూపించే అవకాశం ఉండొచ్చు ఫ్రెండ్స్. ప్రశాంత్ నీల్ గారు మనం చెప్పనవసరం లేదు కదా, ఒక వేరే లెవెల్లో సినిమాటిక్ యూనివర్స్ లాగా క్రియేట్ చేయొచ్చు. పార్ట్ 2లో మనకి మన దేవ తమ్ముడిని అయితే చూపించవచ్చు. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ దేవ తమ్ముడి క్యారెక్టర్లో మనం ఊహించుకోండి, ఒకసారి ప్రభాస్ అన్న కనుక దేవ తమ్ముడిగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఊహించుకుంటుంటేనే వెన్నుల్లో వణుకు పడుతుంది కదా, వేరే లెవెల్ గూస్ బంప్స్ అసలు. అటు దేవ తన తమ్ముడు మన ప్రభాస్ అన్న వేరే లెవెల్లో ఉంటుంది. చూద్దాం మరి అన్నీ నిజమైతే పార్ట్ 2 వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అసలు సౌరంగ పర్వం మూవీలో ఏం జరుగుతుందని ఇప్పుడు ఊహించుకుంటుంటేనే వేరే లెవెల్ అసలు గూస్ బంప్స్ అసలు. పార్ట్ 2 కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. మరి ఈ మూవీని ఓటీటీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. ఓటీటీలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ మూవీ నచ్చిందా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది, అందుకే 3 టైమ్స్ మూవీకి వెళ్ళా. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ఎటువంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయినా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.